ఇంట్లో రాముడికి సంబంధించిన ఫోటో పెట్టుకోవాలి అంటే పట్టాభిషేకంది పెట్టుకోవాలా? సీతారాములది పెట్టుకోవాలా? రామ, లక్ష్మణ మొత్తం అందరిది కలిపి ఉన్నది పెట్టుకోవాలా? హనుమంతుడిది, రాముడిది పెట్టుకోవాలా? ఇది వారి వారి సంకల్పాలకు సంబంధించి వారి వారి ఆలోచనలకు సంబంధించి అంశం ఉంటుంది. ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఒకే రాముడు ఉన్నటువంటి చిత్రాలు ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి. తర్వాత పట్టాభిషేకానికి సంబంధించి నిండుగా ఉంటుంది కాబట్టి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఉంటారు, వారితో పాటు ఆంజనేయ స్వామి ఉంటాడు. కాబట్టి ఆంజనేయ స్వామి కలిసి ఉన్నటువంటి పట్టాభిషేకం యొక్క చిత్రమే ఇండల్లో పెట్టుకుంటారు. ఏదన్నా మనస్సులో ఉండడం ముఖ్యం అన్నింటికంటే. ఎందుకొరకంటే పట్టాభిషేకం అయిన తర్వాత అందరికీ కానుకలు ఇస్తూ ఉన్నటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి కూడా ఒక హారం ఇచ్చారు. ఆ హారం యొక్క వాటిని కొరికి చూస్తున్నాట ఆంజనేయుడు. ఏంటి ఇట్లా చూస్తూ అని అనుకుంటే అప్పుడు ఆగ్రహంతో రాముడికి తెలుసు కానీ అట్లా రాశారు. అప్పుడు ఆంజనేయ స్వామి తన హృదయం చీల్చి చూపిస్తే రాముడు సీతామాత ఆంజనేయ స్వామి హృదయంలో కనిపించారంట. కాబట్టి అలా హృదయంలో కనిపించినటువంటి చిత్రము కూడా ఉంటుంది. అది వారి వారి ఇష్టం ఉంటుంది. ఎక్కడా కూడా ఇది ఉండాలి, ఇదే ఉండాలి అనేటటువంటి నియమాలు ఇష్టమే ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు అయోధ్యకు వచ్చేసరికి బాలరాముడి విగ్రహం, అక్కడ బాలరాముడికి సంబంధించిన కదలికలు ఉన్నాయని చెప్పి అయోధ్య గురించి మాట్లాడతాం. అలా తెలుగు నేలపైన రాముడు నడయాడిన ప్రాంతాలు ఏవేవి ఉన్నాయి? భద్రాద్రి దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ఈ ప్రతి రామాలయం, ప్రాచీనమైనటువంటి ప్రతి రామాలయంలో రామచంద్రుడు ఈ భాగం నుంచి నడిచాడని వాళ్ళు అక్కడ చూపిస్తారండి. పాదాలు కూడా చూపిస్తారు. ఈ పూర్వ పాలమూరు జిల్లాలో సిరసనగండ్ల అని ఉందండి. అక్కడ కొండ మీద రాముడి నడిచినటువంటి రామపాదాలు అని చూపిస్తారు. ఇది వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి ఉంటుంది. కానీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాముడు ఎలా ప్రయాణం చేశాడు అనేటటువంటి దాని మీద గొప్ప పరిశోధనలు జరిగాయి. ఏ ప్రాంతంలో రామచంద్రుడు సీతారామ లక్ష్మణులు తిరిగారు అనేటటువంటిది ఉంది. మనకు తెలుసు దండకారణ్యం మనకు తెలుగునాట దగ్గరనే ఉండేటటువంటి అది. అటువైపు నుంచి ఈ విధంగా లంక వైపుగా రాముని ప్రయాణం సాగింది అనేటటువంటిది నిజమండి.